పేదోడి కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ నగరంలోని రామా టాకీస్ సమీపంలోని అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో డాన్స్ మాస్టర్, ప్రముఖ దర్శకుడు రణం చిత్రం ద్వారా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అమ్మ రాజశేఖర్తో పాటుగా జబర్దస్త్ కమెడియన్ నటుడు ముక్కు అవినాష్, తలా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న నటుడు రాగిణి రాజులు అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం చేశారు. ముందుగా క్యూలో నిలబడి టోకన్ తీసుకుని అనంతరం సామాన్య ప్రజలతో కలిసి సంతోషంగా అన్నా క్యాంటీన్లో ఆహారం తీసుకున్నారు. అనంతరం దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు రాగిణి రాజ్ హీరోగా పరిచయం అవుతున్న తల చిత్రం ప్రమోషన్ల భాగంగా విశాఖపట్నం ఇచ్చేశామని అన్నారు. మధ్యాహ్నం ఆకలి వేస్తున్న నేపథ్యంలో రామా టాకీస్ రోడ్డులో ప్రయాణిస్తూ అన్నా క్యాంటీన్ వద్ద అన్నం తినేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం పేదల కోసం క్వాలిటీ ఫుడ్ అందించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. అనంతరం నటుడు అవినాష్ మాట్లాడుతూ పేదవారి కోసం ప్రభుత్వం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుందని, దర్శకుడు అమ్మ రాజశేఖర్ ద్వారా అన్నా క్యాంటీన్ రుచి చూడగలిగానని, సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేయడం తన జీవితంలో మర్చిపోలేనని అన్నారు. హీరో రాగిణి రాజ్ మాట్లాడుతూ ఆకలి సమయంలో అన్నా క్యాంటీన్లో అన్నం తినడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ప్రభుత్వం మంచి ఆహారాన్ని పేదలకు అందించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తమ టీం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం తాను నటించిన తల చిత్రం ఈ నెల 14న విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. టీం ప్రమోషన్ కోసం వచ్చాం. తిరుపతి నుంచి, గుంటూరు, తర్వాత రాజమండ్రి, తర్వాత కాకినాడ, తర్వాత వైజాగ్. అప్పుడు అవినాష్ ఆకలేసని చెప్పాడు. మంచి ఫుడ్ తీసిస్తా, 5 స్టార్ హోటల్ ఫుడ్ తీసిస్తాను తీసుకొచ్చాను. ఆ నమ్మకంతో తీశాడు, నమ్మకంతో తిన్నాడు. చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాలే ఉంది. ఇలాంటి మంచి ఫుడ్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఎప్పుడూ ఎందుకంటే మేమని కష్టపడి వచ్చిన వాళ్ళు, మాకు ఇలాంటి ఫుడ్డే మాకు, బట్ ఫుడ్ మాస్ లేదు, క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఈరోజు నాకు టీవీలో చూస్తూనే ఉంటాను, తినాలి. ఈరోజు నా తల